అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్ రీసెర్చ్ అనలిస్ట్. మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నట్టుగానే నిఫ్టీ ఇవాళ 23,850 పైన ఓపెన్ అవ్వి 24,000కు దగ్గరగా క్లోజ్ అయింది. సో, ఓవరాల్‌గా బయింగ్ అన్నది కనపడింది. ఓవరాల్‌గా అన్ని సెక్టార్‌లోనూ బయింగే కనపడింది. ఒక పాజిటివ్ న్యూస్ రావడం కూడా చూసాం మనము వార్‌కు సంబంధించి. అదేవిధంగా ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ స్టేటస్ కో ఉన్నప్పటికీ జీడీపీ అంచనాలు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే ఉన్నాయని ఒక నో కామెంటరీ కూడా మార్కెట్‌ని పాజిటివ్ వైపుగా నడిపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మార్కెట్స్ బుల్లిష్ టెరిటరీలోకి ప్రవేశించాయి. మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్‌లో చూస్తే గనుక 24,000 స్థాయి అనేది ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేకౌట్ చేస్తేనే మళ్ళీ అప్‌సైడ్ మొమెంటమ్ కనపడే అవకాశాలు ఉన్నాయని చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ లెవెల్ ఈరోజు వచ్చి రావడం చూసాం. సో, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఒక హార్డిల్ ఎక్కడ ఉంది అంటే 24,260 దగ్గర కనపడుతుంది. దానిపైన స్టడీగా సస్టైన్ అయింది అంటే గనుక నెక్స్ట్ 24,850 వరకు వెళ్ళే అవకాశాలున్నాయి. అక్కడ ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. 24,850 అదే లెవెల్ దగ్గర ప్రీవియస్ ఫాల్ ఏదైతే ఉందో మనం టాప్ లెవెల్ నుంచి 22,200 దగ్గర నుంచి వచ్చిన ఫాల్ ఏదైతే ఉందో దానికి 61% రీట్రేస్‌మెంట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో, అక్కడి వరకు వెళ్ళే అవకాశాలైతే కనపడుతున్నాయి. ట్రెండ్ చాలా స్ట్రాంగ్‌గా అప్ ట్రెండ్‌లోనే ఉంది కాబట్టి, లాంగ్ పొజిషన్స్‌కి అనుకూలంగానే ఉంది. సెలెక్టివ్‌గా స్టాక్స్ చూసుకోమని చెప్తాను స్టాక్స్ ఏదైనా గూడా. సో, డౌన్ సైడ్ వచ్చేసి 23,450 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో, ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి, బై అండ్ డిప్ మోడ్‌లో మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి నిఫ్టీ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే ఆన్‌లైన్ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. కింద కామెంట్ సెక్షన్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెన్షన్ చేయండి.